నిరూపిస్తా హజాన్ని చూపిస్తా మరగాడ అనే ఒక పాట. ఇంకా పదరా బాటసారి కనరా కొత్త దారి నీ బతుకు పూల దారి అంటూ బాలసుబ్రహ్మణ్యం గారి దోర గొంతుతో కృష్ణ గారు అభినయించినటువంటి నిజం నిరూపిస్తా సినిమా 1972 ఆగస్టు 4న విడుదలైంది. కొన్ని ఏళ్ళు గడిచిపోయాయి, దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ ఈ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే 18 సినిమాలు ఏకధాటిగా రిలీజ్ అయినటువంటి సంవత్సరం ఇది కృష్ణ గారిది. ఇదే సినిమా రిలీజ్కి ముందే పండంటి కాపురం కృష్ణ గారిది రిలీజ్ అయ్యి బహుశా 15 రోజులకి రిలీజ్ అయింది అనుకుంటా, లేదంటే ఒక 3వ వారంలోనో. సక్సెస్ఫుల్గా ఆడుతున్న సమయంలోనే ఇది కూడా రిలీజ్ అయింది. ఇదే టైంకి అంటే మీరు ఇప్పుడు పెడుతున్న పత్రికల తాలూకు క్లిప్పింగ్స్ చూడండి. కృష్ణ గారు, జమున గారు నటించినటువంటి ఆ మేనకోడలు యాడ్స్ కానీ, ఇంకా మిగిలిన హీరోలు యాడ్స్ కానీ చూడవచ్చు. అట్లానే ఇది రిలీజ్ అయిన 15 రోజులకి ఆగస్టు 12న అంటే 8 రోజులకే తల్లా పెళ్ళామ అనే ఎన్టీఆర్ గారి సినిమా రిలీజ్ అయింది. ఆ సమయంలోనే కొన్ని పాత ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి పత్రికల తాలూకు క్లిప్పింగ్స్ చూస్తూ ఉంటే మీకు అసాధారణ ప్రజ్ఞావంతుడు అంటూ కృష్ణ గారిని ప్రశంసిస్తూ అప్పటి జర్నలిస్టులు రాసిన వ్యాసాలు చూడవచ్చు. ఆగస్టు 9వ తారీఖు కూడా, అంటే అప్పటికి కృష్ణ గారి పండంటి కాపురం రిలీజ్ అయ్యి చాలా రోజులు గడిచినా కూడా హౌస్ఫుల్గా నడుస్తున్నది అనే ఒక వార్తను కూడా చూడవచ్చు. ఈ వార్తా పరంపరలోనే మీరు ఆ పాత పేపర్లను గమనిస్తే ఎస్వి రంగారావు గారు హీరోగా వచ్చినటువంటి సినిమా. ఎస్వి రంగారావు గారు బావదిద్దిన కాపురం అట. ఎవరో కొత్త డైరెక్టర్ లాగా ఉన్నారు అప్పటికి. ఆయన హీరోగా చేసిన సినిమా రిలీజ్ కావటం, అలానే అదే మన నిజం నిరూపిస్తా సినిమా రిలీజ్ అయిన 2వ వారంలో విజయ నిర్మల గారు డైరెక్టర్ అవుతున్నారు అనే ఒక వార్త. ఇట్లాంటివన్నీ ఆ పాత పేపర్లు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ పబ్లిసిటీలో కూడా ఒక వినూత్నమైన పంద అనుసరించిన విధానం కనిపిస్తుంది ఆ సినిమాలోని. మనకి గమనిస్తూ ఉంటే ఈ హీరో తాలూకు, అలానే నలుగురు సెక్స్ బాంబులు విజయలలిత, జ్యోతిలక్ష్మి, లక్ష్మీ ఛాయ, హెలెన్ నటించిన మైమరిపించే వర్ణ చిత్రం నిజం నిరూపిస్తా అనే ఒక చిన్న క్లిప్పింగ్ చూడండి. అదే సమయంలో మళ్ళీ 3వ వారం తాలూకు పోస్టర్లు పండంటి కాపురం. 2 గుర్రాల మీద విజయలలిత గారు ఇలా తుపాకులు పట్టుకొని నిలబడిన ఆ స్టిల్ కానీ, అంటే పబ్లిసిటీలో వినూత్న పోకడలు మళ్ళీ ఒక మనకి క్యాన్వాస్ చేస్తున్నట్టు. ఎలా హెచ్చరిక, కబర్దార్ వచ్చాడు దోపిడి దొంగల పాలిట యముడు, పేదల పాలిట దేవుడు, నిజం నిరూపిస్తా అంటూ పోస్టర్లు చూస్తే భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయినటువంటి 21 రోజులకే మళ్ళీ కృష్ణ గారిది ఇన్స్పెక్టర్ భార్య కూడా రిలీజ్ అయింది. ఆ తాలూకు యాడ్స్ కానీ, ఆగస్టు 15న విడుదలవుతున్న ఈ బావ దిద్దిన కాపురం, అలానే అల్లరి అమ్మాయిల సవాలు, ఇట్లా బస్తీమే సవాలు, డబ్బింగ్ సినిమాలు కూడా అప్పట్లో ఎలా రిలీజ్ అయ్యి తెలుగు ప్రేక్షకులను అలరించాయి. మా ఇంటి జ్యోతి, ఇట్లాంటివన్నీ కూడా మీరు ఇప్పుడు పెడుతున్న క్లిప్పింగ్స్లో చూసి ఆనందించవచ్చు. కృష్ణ గారు ఈ సినిమాలో, అంటే ఈ సినిమా డైరెక్టర్ వచ్చి ప్రొడ్యూసర్ కూడా. ఈయన ఒక టెక్నీషియన్, సౌండ్ ఇంజనీర్గా పనిచేసిన జానకిరామ్ గారు తీసిన సినిమా అన్నమాట. అవుట్డోర్లో అద్భుతంగా సెట్స్ వేసి, అంటే అప్పట్లో సెట్లు ఇండోర్లోనే వేసేవాళ్ళు. బట్ ఈయన అవుట్డోర్కి వెళ్ళటమే కాకుండా ఆ తాలూకు అవుట్డోర్లో సెట్లు వేసి మరి ఆపరేటివ్ కెమెరామెన్ రామకృష్ణ గారు దీనికి పనిచేశారు. ఆయన కెమెరా పనితం కనిపిస్తుంది. ఒక టెక్నీషియన్ డైరెక్టర్ అయితే టెక్నికల్ వాల్యూస్కి ప్రాధాన్యత ఇస్తారు, ఆ క్రమంలో కథను మర్చిపోతారని తర్వాత కాలంలో చాలామంది చెప్పారు. కానీ ఈ సినిమాకి సంబంధించి మాత్రం నిజం నిరూపిస్తా అని ఎలాగైతే ఆ టైటిల్ సాంగ్ ఉంటుందో అలానే సినిమా అంతా ఒక ఊపులో కొనసాగుతుంది. జానకిరామ్ గారు బహుశా కృష్ణ గారితో 2వ సినిమా కూడా తీసినట్టున్నారు. ఈయన సౌండ్ ఇంజనీర్ ప్లస్ ఆపరేటివ్ కెమెరామెన్ కూడా. సినిమా కథ ఒక రెగ్యులర్ రొటీన్ రివెంజ్ డ్రామా. కృష్ణ గారు ఒక యువకుడు, వ్యవసాయం చేసే యువకుడు. మొదటి సీన్లోనే
భీమరాజు గారితో తలపడతాడు. ఆ భీమరాజు గారు కృష్ణ గారి గురువు. ఇది కత్తి యుద్ధం కుస్తీల్లో ఆ ఓపెనింగ్ సీన్లోనే ఫైట్ పెట్టేసి ఫైట్ చివరిలో పండరీబాయి గారి చేత రివీల్ చేపిస్తారు, గురువు మీదే గురు పెడతావారా అని. అలాగా నువ్వు వ్యవసాయాన్ని పక్కన పెట్టావా అంటే లేదు ఒంగోలు పరగణాకి వెళ్ళి పశువులను తీసుకొస్తాను, వాకపు చేస్తాను అని కొన్ని అప్పట్లో వాడిన పదాలు మీకు విచిత్రంగా ఉంటాయి. ఇందులో పాటలు మంచి మసాలా పాటలు ఆరుద్ర గారు దాశరథి గారు రాశారు. వీళ్ళకున్నటువంటి ఒరిజినల్ ఇమేజ్ వేరు. ఈ సినిమాల్లో వీళ్ళు రాసిన పాటల తాలూకు కైపెక్కిచ్చే పదాల అమరిక వేరుగా ఉంటుంది సాహిత్యంలో. విజయలలిత గారి హీరోయిన్, విజయలలిత గారి తండ్రిని చంపి చెల్లెల్ని మానభంగం చేస్తారు ప్రభాకర్ రెడ్డి. ఆ ప్రభాకర్ రెడ్డి మీద పగతో రగిలిపోయే పడుచు పాత్రలో ఆవిడ. కృష్ణ గారు తన మీద త్యాగరాజు దగ్గర కొన్ని పశువులను కొని వెళ్తూ ఉంటే వాటిల్ని ఆల్రెడీ అతను దొంగిలించటం వలన ఆ ఊరి జమీందారు ఇతనే దొంగని భావిస్తాడు కృష్ణ గారిని. కానీ కృష్ణ గారు కాదు అన్నా కూడా వినకుండా తనని దండించడానికి వచ్చిన వ్యక్తిని కాల్ చేసి ప్రమాదవశాత్తు వెళ్ళిపోతాడు. వేరే ఊరిలో అతని మీద బౌంటీ అంటే తల మీద, కృష్ణ గారి తల మీద వెలగడితే నిర్దోషిత్వం నిరూపించుకోవటమే నిజాన్ని నిరూపిస్తా. ఒక 2 టైటిల్ సాంగ్స్ లాగా ఉంటాయి. మిగతా అన్నీ ఫక్త్ క్లబ్ డ్యాన్సులు. రాజబాబు గారు కూడా కనబడతారు. ప్రభాకర్ రెడ్డి తన క్రూరత్వానికి జమీందారీ తనని అడ్డుపెట్టుకుంటే జమీందారుగా చిత్తూరు నాగయ్య గారు, పండరీబాయి గారు వారి తల్లిదండ్రులు, కొత్త వాళ్ళుగా రావు గోపాలరావు గారు. దానికి ముందే మనకి కత్తుల రత్తయ్యలో ఒక డబ్బింగ్ డైలాగులు చెప్పించుకున్నటువంటి ఆయన కలర్ సినిమాలకు వచ్చేసరికి సొంత డబ్బింగ్తో ముందుకు వచ్చారు. అప్పట్లో ఆ కెమెరా మూమెంట్లు కానీ వాళ్ళ మీద ప్యాన్ చేసే విధానం చాలా, అంటే ఇప్పుడు ముందు చెప్పాను కదా, ఈ టెక్నీషియన్లు కనుక డైరెక్టర్లు అయితే వాల్యూస్ ఎలా ఉంటాయి అంటానికి ఇది ఒక ఉదాహరణ. ఈ డాక్టర్గా మిక్కిలినేని వీరికి సహాయపడతారు. ఇక్కడ పనికిమాలిన వాళ్ళందరూ చేరే ఒక చోటు ఎక్కడన్నా ఉందంటే వెంటనే చెప్తారు తాలింఖానా అని ఒకటి ఉంది, ఎందుకు లేకేం అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వాకపు చేసి వస్తా అంటారు కృష్ణ గారు. అంటే ఈ విలన్లు ఎక్కడున్నారు కనుక్కొని అక్కడికి వాళ్ళకే ఎదురు వెళ్ళి వాళ్ళని పసిగట్టడం కోసం. ఈ క్రమంలో మొదటి పాట అయిపోగానే విజయలలిత గారిని దుండగులు పట్టుకొని బలాత్కారం చేయబోతుంటే హీరో గారి ఎంట్రీతో ఆవిడ్ని కాపాడితే ఆవిడ నువ్వు నన్ను కాపాడదేంటి, అనవసరంగా నాని చెడగొట్టావు అంటే నీ పేరు ప్రమీల అని చెప్పేసి మనకి గూఢాచారి 116లో ఎలాగైతే కొన్ని డైలాగులు ఉంటాయి అలాంటి డైలాగులు ఉంటాయి ఇందులో కూడా. అలా వీరిద్దరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఫైట్లు చేస్తూ తమ పగ ఎలా తీర్చుకున్నారనేది కథ అయితే చివరిలో ప్రభాకర్ రెడ్డి గారు తాను రేప్ చేసినటువంటి ఈ యువతిని పెళ్ళాడి తాళి కట్టించే సన్నివేశం ఒకటి. అది నాకు శోభన్ బాబు గారు, హర్నాథ్, చిత్తూరు నాగయ్య గారు నటించినటువంటి ఒక సినిమా గుర్తొస్తుంది. అందులో కూడా అంతే, చివరిలో హర్నాథ్ చేత తాళి కట్టిస్తారు చిత్తూరు నాగయ్య గారు. అదేంటో సినిమా గుర్తు రావట్లేదు నాకు. సో ఈ సినిమా వరకు అవుట్డోర్లో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ రివెంజ్ ఫార్ములాతో తీశారు. మనకి మోసగాడు తాలూకు ఆ యొక్క ఛాయలు కనిపిస్తాయి. బట్ ఒక డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది కృష్ణ గారిలో. మీరు ఆ 72లో రిలీజ్ అయినటువంటి 18 సినిమాల్లో కనీసం 4-5 సినిమాల్లో ఒకేలాగుంటే ఈ సినిమాలో మాత్రం ఒక డిఫరెంట్ లుక్, ఒక పారామౌంట్ కలర్ తాలూకు కాస్ట్యూమ్స్, ఇప్పుడు నేను వేసుకున్నటువంటి ఇలాంటి కాస్ట్యూమ్స్, మరీ కౌబాయ్ లాగా హ్యాట్ పెట్టడు కానీ అలానే హార్స్ రైడింగ్ మొదటి పాటలో పదరా బాటసారి కనరా బ్రతుకుదారి వెతకాలి నువ్వు పూలదారి అది వేరు దాకా జరుపుకోయి స్వారీ అని చెప్పు పాడుతూ వెళ్తున్నప్పుడు గ్యాలప్ ఉంటుంది టుక్ టక్ 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 అని. సత్యం గారు ఒక హాలీవుడ్ నేటివ్ ఫీలింగ్ కలిగించే ఒక సంగీతాన్ని ఇచ్చారు. దానికి తగినట్లు ఈ గ్యాలపింగ్ చేస్తారు హార్స్ రైడింగ్లో అందంగా అద్భుతంగా చేయగలిగిన ఏకైక హీరో సూపర్ స్టార్ అని ఈ సినిమా చూస్తే మీరు మరొకసారి ఒప్పుకుంటారు. ఇది 72లో రిలీజ్ అయింది. ఇప్పటికీ 54 ఏళ్ళు గడిచింది. మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి, ఎంజాయ్ చేస్తారు.